ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ చేద్దాం. పెరిగిపోతున్న డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్స్, ఆన్లైన్ బుకింగ్లో అంతరాయంతో ఆందోళనలో వినియోగదారులు. పాకిస్తాన్లోని జన నివాస ప్రాంతాలపై తాలిబన్ల డ్రోన్ల దాడులు. తాలిబన్ల దాడులను ఖండించిన పాక్ మంత్రి. జపాన్ సముద్రంపైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా 10 క్షిపణులను ప్రయోగించినట్లుగా జపాన్ ప్రకటన. పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కేంద్రంతో సమన్వయం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చూడాలని సీఎం సూచన. హైదరాబాద్ భారతి బిల్డర్స్పై 4.74 కోట్ల జరిమానా విధించిన రేరా. ప్రీ లాంచ్ పేరుతో చట్ట వ్యతిరేకంగా డబ్బులు వసూలు చేశారని, వడ్డీతో కలిపి మొత్తం రిఫండ్ చేయాలని బిల్డర్లకు ఆదేశాలు. దేశంలో ఎల్పీజీ కొరత లేదని ప్రకటించిన కేంద్రం. తొందరపడి గ్యాస్ బుక్ చేయాల్సిన పని లేదంటూ ప్రకటన. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్పై మేం దాడి చేశాం. మొస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగెస్. ది 100 లీగ్ కోసం పాక్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ను వేలంలో దక్కించుకున్న ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్. బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం. సూరంపల్లో అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా 3వ విడత 46.85 లక్షల మంది రైతులకు 6,000 చొప్పున జమ చేసిన ప్రభుత్వం. కస్టమర్లు గ్యాస్ బుక్ చేసుకుండానే చేసినట్లు మెసేజ్లు. ఆ మెసేజ్లు చూసుకొని ఏజెన్సీలకు క్యూ కడుతున్న జనం. విజయవాడలో సిలిండర్లు బుక్ చేసి బ్లాక్లో అమ్ముతున్నారని కస్టమర్ల ఆరోపణ. ఆదిలాబాద్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెడుతున్న బంకులు. పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరిన వాహనదారులు. ఆస్తి పన్ను చెల్లించని భవనాలు సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్. నేటి నుంచి నెలాఖరులోపు బకాయిల లిస్టు తయారు చేయాలని ఆదేశాలు. గ్రామ పంచాయతీలకు మరో 640 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. 1,255 కోట్ల పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క. గ్యాస్ కొరతతో రేట్లు పెంచేసిన హైదరాబాద్ హోటళ్లు. హైదరాబాద్లో ఇరానీ చాయ్ టిఫిన్స్పై 20 రూపాయల వరకు పెంపు. మూసీ పునరుజ్జీవం రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మన సంస్కృతి చరిత్ర పరిరక్షణకు మూసీని కాపాడుకోవాలంటూ కామెంట్స్. నేడు బండి సంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు నూతన ప్రజాప్రతినిధులతో కలిసి 40 కిలోమీటర్ల పాదయాత్ర. మహారాష్ట్ర పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకం కింద పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న కిషన్ రెడ్డి. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాడేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. జనసేన జెండాను ఆవిష్కరించనున్న పవన్ కళ్యాణ్. పోలీసులకు లొంగుబాటుపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలు. తాము లొంగిపోలేదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్తుండగా అరెస్టు చేశారని ఆరోపణ. వైద్య శాఖ కోసం భారీ రుణ సమీకరణ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వరల్డ్ బ్యాంక్, ఏఐబీల నుండి మొత్తం 7,229 కోట్ల రూపాయల రుణ సేకరణకు సన్నాహం. విమానయాన రంగానికి తగిలిన క్రూడ్ ఆయిల్ సెగ. విమాన ప్రయాణికులపై టికెట్ రేట్లు పెంచుతున్న ఇండిగో సంస్థ. ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.